ఉన్నాయి. వాటిని వాళ్ళ యొక్క ఆలోచన విధానం నుంచి వచ్చే మార్పులను ప్రభుత్వాలు తీసుకురాగలిగితే వాళ్ళ యొక్క ఆలోచనలకు ఆల్టర్నేటివ్ అవుతుంది కదా ప్రభుత్వంగా. లేదంటే రిలేటివ్ ఇష్యూస్ ను కూడా మనం ఏ విధంగా అడ్రస్ చేయాలనే దాని విషయంలో కొన్ని నిబంధనలు గతంలో కూడా చాలా మంది మేధావులు లేకపోతే అంతర్జాతీయ సమాజం కూడా ఆ విషయంలో మనకు సూచనలు భారత ప్రభుత్వానికి చేసింది. ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ కూడా కొన్ని సూచనలు ఉన్నాయి. వాటి మనం ఫాలో అయితే ఏంటంటే అంతర్గతంగా ఉన్న ప్రధానమైన సమస్య మనకు ఈరోజు సమస్య దాంతో పాటు కొంత ఇబ్బంది కూడా కలుగుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉన్నది. ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, చాలా వరకు నష్టపోయిన పరిస్థితి ఉంది. అవును, బండి సంజయ్ కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ నాయకులు చనిపోయారు, మరి ఇప్పుడేమో మీరు శాంతి చర్చలు అంటున్నారు, దానికి సమాధానం ఏందని కూడా బండి సంజయ్ ప్రశ్నించిన పరిస్థితి ఏంటంటే దాన్ని ఇప్పుడు ఒక సమస్యకు రెండు కోణాలు ఉంటాయి, బొమ్మ బొరుసు. ఒకవైపే చూస్తే అది సమస్య కొనసాగుతూనే ఉంటుంది, రెండో వైపు కూడా చూస్తే అవి రెండు కలిసిపోతే ఏ విధంగా చర్చించుకోవచ్చు అనేది గతంలో జరిగిన మోడల్స్ కూడా తీసుకోవచ్చు. నేనేమంటున్నానంటే యాజ్ ఏ మూవ్మెంట్ లీడర్ గా కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ లీడర్ గా నా ఏదో సాఫ్ట్ కార్నర్ అనేది కాదు, కానీ ఈ రోజు ప్రాణం కంటే విలువైనది ఏది లేదు, ఇటువైపు అయినా అటువైపు అయినా. దీన్ని మనము ఇద్దరిని సాటిస్ఫై చేయలేకపోవచ్చు, ప్రభుత్వాన్ని ఇటు మావోయిస్టులను సాటిస్ఫై చేయలేకపోవచ్చు. కానీ ఈ ప్రాణం తీసే హక్కు విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ జడ్జిమెంట్స్ ఉన్నాయి, మనకు ఎన్నో మోడల్స్ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తి హింసకు ప్రేరేపించడం బోత్ సైడ్స్ కూడా నష్టమే జరుగుతుంది కదా. దాని ఈ ప్రపంచంలో సమస్య ఉంటే ఆ సమస్యకు పరిష్కారం లేదు అనడానికి లేదు. దానికి రాజీతో పరిష్కరించుకోవచ్చు, ఉమ్మడి ఒడంబడికలతో పరిష్కరించుకోవచ్చు. అసలు సమస్య అనేది సమాజం నుంచి ఉన్నది. సమాజం సమస్యను పరిష్కరించుకోలేని స్థితి ఉండదు. లేకపోతే ఏమవుతుంది, దానివల్ల ఇరువైపుల నష్టం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితిని మనం అవాయిడ్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం కొంచెం ఒక అడుగు ముందుకు చేయాల్సిన అవసరం ఉంది. ఇదే విమర్శ మాత్రం నేను పాకిస్తాన్ యుద్ధం అప్పుడు చాలా మంది మిత్రులు నాకు ఈ విషయంలో మీరెందుకు స్పందించలేరు అన్నప్పుడు నేను వ్యక్తిగత స్టాండ్ అనేది చాలా డిఫరెంట్ అది. కానీ ఇలా పార్టీ ఒక విధానపరంగా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు దానికి సంబంధించి మాట్లాడడానికి వీలుంటది. కాబట్టి దాని మీద మా పార్టీ కూడా ఆలోచిస్తుంది. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అప్పుడు శాంతి చర్చలకు ప్రధానంగా నాయకత్వం వహించిన జాన్ రెడ్డి గారితో పాటు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న కేశవరావు గారు మాకు సలహాదారుగా ఇప్పుడు ఉన్నారు కాబట్టి వారితో కలిసి ఒక చర్చ చేసింది. సరే, ఇది ఎక్కువ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో మనది తెలంగాణ కూడా ఉన్నది కాబట్టి మనం జాతీయ స్థాయి నిర్ణయాన్ని బట్టి ఆలోచిద్దామనే ఆలోచనకు వచ్చి అప్పటికి ఆగిపోయింది. కానీ ఏదేమైనా ప్రభుత్వం ఒక పాజిటివ్ ఇనిషియేషన్ తీసుకుంటే మంచిదనేది మేము అనుకుంటున్నాం. అంటే దయాకర్ గారు ఇంకొకటి చెప్పండి, అసలు మొత్తం నక్సలైట్లను కాంగ్రెస్ ఇక్కడ పెంచి పోషించేలాగా కనిపిస్తుంది అనేది కూడా అమిత్ షా కామెంట్ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మీరేమో ఇరువైపులా ప్రాణ నష్టం జరుగుతుంది, శాంతి చర్చలే మార్గం అని మీరు అంటున్నారు, అమిత్ షా కామెంట్స్ ఏమో ఆ రకంగా ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మావోయిజాన్ని పెంచి పోషించిందా? ఇక ఆయన అంతా అమిత్ షా గారు మాట్లాడేది ఇక చాలా డిఫరెంట్ ఉంటుంది. మనోడు అంతా కొంత ప్రాపగండాకు ఉపయోగపడే విధంగా మాట్లాడుతుంది. కానీ ఎంతమంది ఈ నక్సలిజంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు చనిపోయింది, ఎంతమంది బీజేపీ నాయకులు చనిపోయింది అని లిస్ట్ తీయండి. వాళ్ళు ముందు 40 సంవత్సరాల క్రితం వచ్చింది, అధికారంలో ఉన్నది ఇప్పుడు అప్పుడు ఒక 4 సంవత్సరాలు, ఇప్పుడు ఒక 11 సంవత్సరాలు. మిగతా అంతా కూడా నష్టపోయింది. పెద్ద నాయకులు నష్టపోయింది, వారు బండారు గారు చెప్పలేరా? కాబట్టి అది పొలిటికల్ స్టేట్మెంట్. నేను అకాడమిక్ గా నేను చెప్తున్నది ఇది. ఆ పార్టీ యొక్క ఐడియాలజీని కూడా ఇప్పుడు ఆపరేషన్ గ్రీన్ హంట్ కూడా ఉన్నప్పుడు ఏంటి, ఫస్ట్ లెవెల్లో వాళ్ళందరినీ ఏమంటారు జనజీవన స్రవంతిలో కలిపే ప్రయత్నం. ఎక్కడైతే సీరియస్ గా ఏమంటారు యాక్షన్ ఓరియంటెడ్ గా ఉన్నప్పుడు వాటిని కొంత సబటైజ్ చేసే ప్రయత్నాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం అటువైపు జరగవచ్చు, ఇటువైపు జరగవచ్చు. కానీ మొత్తానికైతే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కొంత తక్కువ మూమెంట్స్ ఉండడం అనేది అయితే మనం గమనిస్తున్నాం. కానీ
అటు బీహార్ కానీ లేకపోతే జార్ఖండ్ కానీ లేకపోతే వెస్ట్ బెంగాల్ కానీ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే కొంత తగ్గుకుంటూ వచ్చింది మహారాష్ట్ర కానీ ఇక్కడ. కానీ దీన్ని బలహీనంగా ఉన్న సంస్థని చర్చలకు సిద్ధం అంటున్నప్పుడు మనం అఫెన్స్ తీసుకోవడం వల్ల భారత రాజకీయ వ్యవస్థకు కూడా మంచిది కాదనే అభిప్రాయం సర్వత్రా వస్తున్నది. కాబట్టి పార్టీ కూడా దాని విషయంలో ఎక్కువ మంది నష్టపోయిన వాళ్ళ మేము బాధపడాలి. బీజేపీ బాధపడితే నష్టం. మీరు అట్లే లైన్ లో ఉండండి. రాకేష్ రెడ్డి వర్గ శత్రువుగా చూస్తున్నారు, కంప్లీట్ గా వర్గ శత్రువు కాదు, అది శత్రు వైరుధ్యము కింద చూసి ఆ వైరుధ్యాన్ని కనుక మనం తొలగించుకుంటే శత్రుత్వం పోయి వాళ్ళు కూడా సమాజానికి ఉపయోగపడే వ్యవస్థగా మార్చే ప్రయత్నం చేస్తే అది అందరికీ మంచిది అనేది అభిప్రాయం. దయాకర్ అన్న మీరు లైన్ లో ఉండండి. మన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు అందుబాటులోకి వచ్చారు. గుడ్ మార్నింగ్ రాకేష్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. అంటే శాంతి చర్చలు జరిపితే నష్టమేముంది? గతంలో మావోయిస్టుల చేతిలో ఎక్కువగా మరణించింది అంతా కూడా కాంగ్రెస్ వాళ్ళే మరణించారు, కాంగ్రెస్ నాయకులే మరణించారు. కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు శాంతి చర్చలు అంటున్నారు. శాంతి చర్చలు జరిగితే ఇద్దరికి లాభమే కదా, శాంతి చర్చలు జరిపితే నష్టమేముంది అని అంటున్నారు అద్దంకి దయాకర్. కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కాదండి. అన్యాయంగా అమాయక ప్రజలు అత్తమారకూడదు అనేది ఒక అభిప్రాయం తప్ప నాయకులకు ఉంటుందండి. మనుషులు అమాయక ప్రజలు